వర రవీంద్రారెడ్డి గారు ఏం చేసిండు అన్న? భారతి పిఏ, జగన్ రెడ్డి గారి భార్య వాళ్ళ పిఏ వాడు. నా కొడుకు ఏం చేసిండు వాడు? నేను ఉన్నదని చెప్తున్నానన్న. పవన్ కళ్యాణ్ మాకు మూడు వచ్చినప్పుడల్లా నీ రష్యా పిల్లాన్ని మీడియా ముంగట తీసుకురా. ఇదా వాళ్ళు చేసేది? ఇదా వాళ్ళ రాజకీయము? ఇదా వాళ్ళ పరిపాలన? ఎవరు అమర్నాథ్ కుర్రోడు తెలుసు కానీ వీళ్ళు అన్నారు మన ప్రభుత్వంలో రేపులు జరిగిపోతున్నాయి, మటర్లు జరిగిపోతున్నాయి చెప్పి. మరి వీళ్ళ ప్రభుత్వంలో ఏం జరిగిందన్న గత 5 సంవత్సరాలు? అమర్నాథ్ అనే కుర్రోడు వాళ్ళ అక్కని బాధ ఏడిపిస్తున్నారని చెప్పి వెళ్ళి ప్రశ్నించినందుకు చెరుకు తోటలో తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టేసారు. దళితుడిని డోర్ డెలివరీ చేసారు. మాస్క్లు అడిగినందుకు సుధాకర్ గారిని పిచ్చోని చేసి చంపేశారు. ఓహో, అంటే వీళ్ళ ప్రభుత్వంలో జరిగితే అవన్నీ ఇంకా సంబంధం లేదు. కానీ మన ప్రభుత్వంలో చిన్న చిటికి ఏదైనా జరిగితే మాత్రం కథం ఇరుచుకు పడిపోతారు మా మీద. రైట్. అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడుతుందని బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన గతంలో జరిగిన వాటి గురించి మాట్లాడుతున్న బాగానే ఉంది. సో రైట్, ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు మీ ప్రభుత్వం ఇప్పుడు మొదలైంది కాబట్టి నడుస్తుంది, ఓకే ఎక్కడ వరకు. కానీ నేననేది ఏంటంటే ఇప్పుడు మీ ఉన్న కార్యకర్తలు మీరైనా సరే, ఇప్పుడు వాళ్ళైనా సరే మీరైనా సరే, ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు చేసే మంచి పనుల గురించో లేదంటే రాజకీయ నాయకులు మాకు ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అని అడగడానికో ఇట్లాంటి పోరాడే పనులు చేస్తే కార్యకర్తలకు బాగుంటుంది కదా. ఇవన్నీ వదిలేసి విమర్శించుకొని ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూ ఎందుకని ఇంత? నేను అదే అంటున్నాను కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మేము అడగచ్చు, మేము సార్ మీరు అది చేయండి, మా నాయకులు మేము అడగచ్చు. మా నాయకులు ఆల్రెడీ చేస్తున్నారు కదన్నా. ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేరుస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ముందు ఎవరు శ్రీరెడ్డి, ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది మొన్న. ఇప్పుడు ఇష్టం నోటికి వచ్చినట్టు అసలు బాబు అది నోరా బోరా డ్రైనేజ్ అర్థం కాదు, అలా మాట్లాడేసింది. ఆమె సారీ కూడా చెప్పినట్టు ఉంది కదా. ఇంకా ఎన్నిసార్లు చెప్పినా వదలం కదన్నా. ఎందుకు వదులుతామన్నా? అంటే ఇప్పుడు నేను తిట్టేశాను, నిన్న నాన్న మాటలు అనేసాను, అన్న సారీ అనేస్తాను, మళ్ళీ తిట్టేస్తాను, మళ్ళీ సారీ పెట్టేస్తాను, మళ్ళీ మీరు ఒక్కసారి ఊహించుకోండి అన్న, ఇదే వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఉంటే ఆమె సారీ చెప్పేదా? యారా పవన్ కళ్యాణ్ కర్రలు తిప్పేస్తావు, ఇది తిప్పేస్తావు, జుట్టు ఎగరేసేస్తావు, మేకప్ నా కొడక, చిరంజీవి చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి ఇంటి ముంగడ చిరంజీవి మెగా కాంపౌండ్ ముంగడ జాడు కొట్టని కూడా పనికిరాదు. మా శ్రీ డార్లింగ్, నేను అలా పిలుస్తానన్నా. బూతులు ఎందుకు మాట్లాడట్లే అంటన్నా, మా నాయకుడికి రెస్పెక్ట్ ఇస్తున్నాను నేను. మా నాయకుడు బూతులు వద్దన్నాడు. సో మేము ఇంకా ఈ 5 సంవత్సరాలే కాదు, ఇంకా ఆయన 5 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇంకా మనదే అన్న, గుద్ది చెప్పేస్తున్నా. ఈ 30 సంవత్సరాలే కాదు, ఇంకా ఆయన కోసం ఇంకా మేమైతే కక్ష సాధింపులు అయితే మేము చేయము. కానీ వీళ్ళు ఇలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకా వస్తూనే ఉన్నాయి పోస్టులు, ఇలాగే వస్తా ఉన్నాయి అనుకున్న అన్న మాటను కూడా పక్కన పెడతాం మేము. కొంతమంది ఉన్నాం మేము లెక్కల్లో కల్ట్, ఇంకా మా కల్ట్ చూపెడాల్సి వస్తుంది వాళ్ళకి, మామూలుగా ఉండదు. శ్రీరెడ్డిని లేబట్టుకుని వస్తారు ఎట్లాగైనా ఖచ్చితంగా. ఇప్పుడు బోరగడ్డ గాడన్నా, అంటే ఒకటి శ్రీరెడ్డి ఒక మాట కూడా అన్నారు ఆవిడ, ఎందుకని అమాయకులైన కార్యకర్తల మీద కక్ష తీసుకుంటున్నారు మీరు, ఏదో రివెంజ్ తీసుకున్నట్టుగా ప్రతి ఒక్కరి మీద కూడా దాడి చేస్తున్నారు అని చెప్పని ఆవిడ బాధపడుతూ ఏడుస్తూ కూడా మాట్లాడడం జరిగింది. మరి అప్పుడు కూడా ఒక మహిళ అలా మాట్లాడుతున్నప్పుడు బాధ అనిపించలేదా? మరి నాకు ఆమె గురించి అడితే నవ్వు వస్తుంది. ఫస్ట్ ఆమెకి ఏంటంటే ఎక్కడ తనని మింగుతారో లోపల కానీ భయము, కార్యకర్తల గురించి కాదు. ఆమె చేసిందే డబ్బుల కోసం. అసలు ఆమె కూడా వైసీపీ కార్యకర్త కాదు. ఆమె ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎలా తయారైపోయిందన్నా, పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే చాలు ఎవడైనా వైరల్ అయిపోతాడు, ఎవరైనా కూడా. ఈరోజు శ్రీరెడ్డి అప్పుడు గుడ్డలెప్పుకుని కూర్చుంది ఎక్కడో, అప్పుడు కూడా అంత వైరల్ అవ్వలే తను, అప్పుడు కూడా అంత వైరల్. బట్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి గురించి మేము మాట్లాడిందో, శ్రీరెడ్డి ఇలా ఉంటది అలా ఉంటది, ఇంతమంది తనని సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. సపోర్ట్ కూడా కాదు, తను ఏం పెడుతుంది అసలు తన వీడియోలకు ఏమన్నా అర్థం ఉందా అన్న? పవన్ కళ్యాణ్ గారిని తిట్టే అంత రేంజ్ అసలు ఉందా ఆమెకి? ఏం అవసరం పవన్ కళ్యాణ్ గారిని తిట్టే అవసరం? డబ్బులు ఇస్తున్నారు కాబట్టి తిడుతుంది ఆమె అన్న. ఇప్పుడు నేను ఉన్నాను, నేను కార్యకర్తని. ఇప్పుడు తనకి నాకు చూడన్నా, ఇప్పుడు నా డ్రెస్సింగ్ ఎట్లుంది, తన డ్రెస్సింగ్ ఎట్లుంటుంది, తను వీడియోలు చేసే లొకేషన్ ఎట్లుంటుంది, నేను చేసే లొకేషన్ ఎట్లుంటుంది. మేము నిజాయితీగా కష్టపడతాం పవన్ కళ్యాణ్ గారి గురించి. డబ్బులు ఎందుకు తీసుకుంటామన్నా? డబ్బులు ఎవరికి కావాలన్నా బాబు? నిజంగా డబ్బులు కావాలంటే నాకు వైసీపీ పార్టీలోనే నాకు మంచి మంచి ఆఫర్లు వచ్చినాయి బ్రో, వీడియోలు చేయి బ్రో. ఎలక్షన్ టైంలో మరి ఫాలోవర్స్ ఉన్నారు అనుకున్నా ఖచ్చితంగా. ఇప్పుడు చాలా మంది మీరు చూసే ఉంటారు, మీరు ఎలక్షన్ టైంలో కొంచెం జగన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసుకుంటే వీడియోలు వచ్చినాయి. అందులో ఒకడు నా తమ్ముడు, వాడికి 80K ఫాలోవర్స్ ఉన్నారు. వాడు వీడియోలు పెడుతున్నాడు, పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్, ఆడు జనసేనకు సపోర్ట్ చేస్తాడు. వీడియో ఏంట్రా వైసీపీకి సపోర్ట్ చేస్తాడని చూస్తే వాడు కాల్ చేసిన, నేను వీడియో పెట్టేసిన తిట్టుకుంటూ.
అన్న ఒక వీడియోకి 3,000 ఇస్తున్నారన్న నాకు అంటే ఇట్లా 2 జెండాలు పట్టుకోవాలి, టీడీపీ వైసీపీ, ఈ రెండిట్లో అక్కడ పోతారు, వీడియో తీసుకుంటారు, ఆడికి ఒక ఎంతో కొంత ఇస్తారు, వైసీపీ జెండా అంటే ప్రమోషన్స్. అలాంటి నాకు వచ్చినాయి, టీడీపీ నుంచి వచ్చినాయి, వైసీపీ నుంచి వచ్చినాయి. నేను రిజెక్ట్ చేశాను, ఎందుకంటే నాకు అవసరం లేదు, నాకు డ్యూటీ సరిపోతుంది. ఇంకోటి నాకు పవన్ కళ్యాణ్ గారి దారిలో నేను నడుస్తాను, ఆయనే రూపాయి తీసుకోవట్లేదు, ఇంకా నాకెందుకన్నా. ఇప్పుడు ఆయన ఏమైనా శాలరీ తీసుకుంటున్నా, ఆయన ఒక శాలరీ ఆయన ఓన్లీ ఎమ్మెల్యేకి వచ్చే శాలరీ మాత్రమే తీసుకుంటుండ ఆయన. మాకు చాలు, నా నెట్టు నాది, ఇది నాకేమన్నా వచ్చినాయి అనుకోనా, నాకు ఫోన్ నా యూట్యూబ్ ఛానల్లో వస్తాయి నాకు డబ్బులు, అంతవరకే చాలు. వాళ్ళ ఇప్పుడు డబ్బు కోసము వేరేటోడి సంఖ నేను నాకనన్నా, నేను కుళ్ళ చెప్తున్నాను, వేరేటోడి జెండా ముట్టుకోను నేను. ఈ కట్ట కాలేంత వరకు కళ్యాణ్ గారు వెనకాలే నడుస్తాం మేము. ఓకే. కానీ ఒకటి, అన్న గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు కూడా మీడియా ముంగట చెప్తున్నాను నేను, అన్న గురించి మళ్ళీ 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 వీళ్ళు ఇలాగే పెడితే, ఇప్పుడు అన్న మాట మీద సైలెంట్గా ఉంటున్నాం మేము, కక్ష సాధింపులు ఏం చేయట్లేదు. వీళ్ళు ఇలాగే చేసారు అనుకో అన్న, ఇంకా మా కల్ట్ చెప్తున్నాం కదా, కొంతమంది లెక్కల్లో ఉన్నాం మేము సపరేట్గా ఫ్యాన్ బేస్. మేము దలుచుకున్నాం అనుకున్నా, ఎవడు ఉండడు గ్రౌండ్లో, వైసీపీ వాడు ఎవడు ఉండడు. నిన్ననే మా ఓడికి కాల్ చేసి అంబటి రాంబాబుని ఏదో అంటున్నావు అది చెప్పి రుబాబులు చేస్తున్నాడు. ఇప్పుడు కూడా రౌడీజాలు చేస్తారు వాళ్ళు. ఇలా తయారైపోయిందన్న. రైట్. అయితే మీరు ఇందాక బోరుగడ్డ అని చెప్పని అన్నారు. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఆయన వైసీపీ కార్యకర్త కదా, ఆయన కార్యకర్తనా అంటే మీకు తెలిసిందా? ఎవరు చెప్పారన్న వాడు సరే, వాడు వైసీపీ కార్యకర్తని ఎవరు చెప్పారు? అనిల్ కుమార్ బోరగడ్డ ఆయనే చెప్తాడు. ఎందుకు చెప్తాడు? సరే, ఏ రోజైనా వాడు జగన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అనిల్ కుమార్ బోరగడ్డ నా కార్యకర్త, నా ఎంపీ క్యాండిడేటు, నా ఎమ్మెల్యే క్యాండిడేటు, ఆడు నోరిప్పితేనే డ్రైనేజ్ వాసన వాడిది. వాడు చెప్పినా కదన్నా, ఆ రోజు కొన్ని ఇంటర్వ్యూలు కూడా చూసే ఉంటారు మీరు, జగన్మోహన్ రెడ్డి చిటికేస్తే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని స్పాట్లో లేపేస్తా అన్నాడు. జగన్ గారు చెప్పిరా అన్న? సరే, వీడు అరెస్ట్ అయ్యండి, ఈ బోరగడ్డ గాడు. అదే వాళ్ళ వైఫ్ కూడా బాధపడుతుంది కదా, అంటే దళితులు అని చెప్పని మీరు ఇక్కడ దళితుల్ని తీసుకురావడం ఏంటన్నా? అన్న నేను ఒకటే చెప్తున్నాను, అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే. ఇక్కడ దళితులు ఇవన్నీ పక్కన పెట్టేయండి.